ఇదిగోండి దీంట్లో ఉల్లిగడ్డలు వేసిన దగ్గర ఇగో ఉల్లిగడ్డలు వేసిన తాలుపుల ఉల్లిగడ్డలు వేసి మెంతం కూర వేసిన మెంతం కూర బోటి ఉంటుందామండి. మెంతం కూర ఈ స్టేజ్లో ఉండండి. ఇంకా మెత్తగా కావాలా? ఇవ్వండి మెంతి కూర అయితే ఇట్లా అయింది. ఇప్పుడు బోటి వేసేద్దాము. మంచిగా ఉడికింది నూనెలా. ఈ స్టేజీలో బోటి వేద్దామండి. బోటి 7 సార్లు కడుక్కొని శుభ్రంగా చేసుకున్నాము. ఇవి అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాము. ఈ స్టేజీలో అల్లం ఎల్లిగడ్డ వేసుకొని మంచిగా కలుపుకుందాము. పసుపు వేసుకుందామండి. కారం వేసుకుందామండి. ఉప్పు వేసుకుందామండి. టమాటా వేసుకుందామండి. ఈ గ్లాస్ వాటర్ పోసుకుందామండి. చూడండి మన కర్రీ స్టేజ్లో ఉన్నది. ఇంకా కొంచెం ఉడకాల. కొంచెం కర్రీ అయిపోయిందండి. మన కర్రీ అయిపోయింది. బోటి మెంతికూర కర్రీ అయిపోయింది. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి కర్రీ గురించి.